నాయనపల్లి మైసమ్మకి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్. మా ఫ్యామిలీ బిష్పన్ అన్న ఫ్యామిలీ కలిసి బయలుదేరినాం. మైసమ్మ దగ్గరికి అయితే మా ఫ్యామిలీ అన్న వాళ్ళ ఫ్యామిలీ అందరం అయితే వచ్చినోడు నేను, పిల్లలు, సావిత్రి అక్క, కవిత వాళ్ళ అమ్మ, వాళ్ళ పెద్దమ్మ, బిష్పల అమ్మ, వాళ్ళ పిల్లలు, మా పిల్లలు, నారాజు కూడా అందరం అయితే పోయినాం. పొద్దుగాల టిఫిన్ అయితే చేస్తున్నాం. అందరం ఉగ్గాని చేసుకొచ్చిన అన్న ఉగ్గాని ఉప్మా చేసుకొచ్చిన అందరం కలిసి తింటున్నాం. వంటలకైతే రెడీ చేస్తున్నాం. కోళ్ళకైతే వచ్చినాం ఫ్రెండ్స్. కోళ్ళ దగ్గరికి ఇక్కడ ఫారం కోళ్ళు అయితే తీసుకుంటుండ్రు. మేమైతే నాటుకోళ్ళు అయితే తీసుకున్నాం 2. వాటితోనే పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. ఇక్కడ వంటలు అయితే స్టార్ట్ చేసిన నైవేద్యానికి మైసమ్మ దేవతకు. నైవేద్యానికి కావాల్సిన దొప్పలు ఇక్కడ దొరుకుతాయి, అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. వాళ్ళు వంటలు చేస్తుంటే మేము ఆటోలో అయితే కూర్చున్నాం. వంటలు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. చింత పులుసు, తెల్లన్నం అయితే రెడీ అయిపోయింది. దేవతకు నైవేద్యానికి అయితే రెడీ అయిపోయింది. దొప్పలో అయితే అన్నం పెడుతున్నాం. రెండు దొప్పలలో అన్నం అయితే పెట్టుకోవాలి. చింత పులుసు అన్నం ఫ్రెండ్స్. దేవతకు చింత పులుసు, వైట్ అన్నమే నైవేద్యం ఎక్కుతుంది ఫ్రెండ్స్. చింత పులుసు, ఉల్లిగడ్డ, తెల్లన్నం, బెల్లం. టెంకాయలకి అయితే పోతున్నాం. గుడి దగ్గర టెంకాయలు దొరుకుతాయి, ఏడ దొరకవు ఫ్రెండ్స్. గుడి దగ్గర అయితే టెంకాయలు అయితే జనాలు అయితే ఫుల్గా వచ్చిండ్రు. అయితే టెంకాయలు తీసుకున్నాం. టెంకాయ తీసుకుని అయితే బయలుదేరినాం. కళ్ళు సీసా అయితే తీసుకోవాలి. దేవతకు కళ్ళు అయితే తీసుకుంటున్నాం. మేడం తీసుకొని అందరం గుడి దగ్గరికి అయితే బయలుదేరినాం ఫ్రెండ్స్. అందరం అయితే గుడి దగ్గరికి అయితే బయలుదేరినాం. కొందరి కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. నారాజు మా అత్త కోసం అయితే వెయిట్ చేసినాం. మందిగా లైన్ నుంచి వచ్చేసి గుడి చుట్టుముడు అయితే తిరుగుతున్నాం. మనం కళ్ళు వచ్చేసి మనం గుడి చుట్టుముడు తిరిగే లోపల అయిపోగొట్టాలి. 3 చుట్లు అయితే తిరిగినాం మేము. దేవత లోపల ఉంటుంది మధ్యలో. త్రిలత, మా అత్త, కవిత, పిల్లన్న, సావిత్రి అందరం అయితే తిరుగుతున్నాం. తిరిగినాం. ఇక్కడ నైవేద్యం టెంకాయలు అయితే కొట్టాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే టెంకాయలు కొడుతున్నాం. మనం తెచ్చిన దుప్పలో రైస్ ఇక్కడ సమర్పించాము. అగరబత్తులన్నీ టెంకాయ అయితే కొడుతున్నాం.
టెంకాయలు అయితే వచ్చినాం అందరం. నేను మా చిన్నోడు కొనగొట్టి మామూలుగా ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారు. ఇదంతా నైవేద్యం పెట్టిన అన్నమే ఫ్రెండ్స్ పొలంలో. ఇప్పుడు గుళ్ళోకి అయితే బయలుదేరుతున్నాం దర్శనానికి. దేవత దగ్గరికి అయితే పోతున్నాం. ఇక్కడ మధ్యలో ఉంటుంది నాయనపల్లి మైసమ్మ. ఇక్కడ పూలు వేస్తారు. దేవత దగ్గర పూలు అయితే సమర్పిస్తారు. కింద మధ్యలో ఉంది ఫ్రెండ్స్. దేవత అయితే మధ్యలో ఉంటుంది. నాయనపల్లి మైసమ్మ దేవత సెంటర్లో ఉంటుంది. చుట్టుముట్టు జాలి ఉంది. ఈ జాలి నుంచి మనం పూలు అయితే అక్కడ వేయాలి. ఇదంతా జనాలు వేసిన పూలు ఫ్రెండ్స్. ఇక్కడ దేవత ఇది. ఇక్కడ మైసమ్మ దేవత ఇక్కడ ఉంది. దేవతనైతే దర్శనం చేసుకున్నాము. అందరూ అయితే దర్శనం అయితే చేసుకున్నాము. దర్శనం అయితే చేసుకున్నాం. గుళ్ళు అయితే కూర్చుంటున్నాం. ఇక్కడ జనాలు అయితే దేవతనైతే వీడియో తీసుకుంటారు. సూపర్ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా వీలైతే నాయనపల్లి మైసమ్మ పోండి. సండే ఆదివారం రోజు సూపర్ ఉంటుంది. గుళ్ళు అయితే తీసుకున్నాం. నేను బీచ్కి వెళ్ళాను. నా పేరు మల్లేష్. బీచ్కి వెళ్ళాను. ఫ్యామిలీ మొత్తం ఫోటో. నా పిల్లలు కోళ్ళు పట్టుకున్నారు. నేను ఫ్యామిలీతో తిరిగి పైన పోయినా. నెక్స్ట్ కోడి అయితే పోపించుకోవాలి. దర్శనం వేసుకొని బయటికి అయితే వస్తున్నాం. వాళ్ళనైతే పంపించేసినాం మన ప్లేస్ దగ్గరికి. ఇప్పుడైతే కోళ్ళు అయితే కోపించుకుంటున్నాం. మా కోళ్ళు అయితే ఒక పాప తీసుకొని కోపించి కటింగ్ అయితే చేస్తుర్రు వాళ్ళు. ఒక కోడికి వచ్చేసి 50-60 తీసుకుంటారు. మా 2 కోళ్ళు ఈ 100 రూపాయలు అయితే ఇచ్చినాం. కలుస్తుర్రు మా కోళ్ళు అయితే. కోళ్ళు అయితే కాల్చేది అయితే అయిపోయింది. కొట్టించుకుంటున్నాం ఫ్రెండ్స్. మా కోళ్ళని అయితే కటింగ్ చేస్తుండ్రు. నేను బిస్పిల్లని కలిసి కటింగ్ అయితే చేయించుకుంటాను 2 కోళ్ళను.
మాకు వాళ్ళైతే కటింగ్ అయిపోయింది. మేము కవర్లో ప్యాక్ చేసుకొని కూరనైతే తీసుకొని పోతున్నాం మా ప్లేస్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడైతే కూర పెట్టినాం. ఇప్పుడు కూరను అయితే వండుకుంటున్నాం. రెండు కూరలు అయితే రెడీ అవుతున్నాయి. నాటుకోడి కూర రెడీ అవుతుంది ఫ్రెండ్స్. అందరం అయితే కూర్చున్నాం. ఇక్కడ కూర అయితే తినేది. అన్నం అయితే అయిపోయింది. కూరలు అన్నం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు అందరం భోజనాలకి అయితే కూర్చుంటున్నాం తినడానికి. అన్నం అయితే వడ్డిస్తుంది కవిత. ఇందుకు సిద్ధపుస్తూ అయితే తింటున్నాం. దేవత నైవేద్య అన్నం, తర్వాత చికెన్ కర్రీ అన్నంతోనే తింటున్నాం ఫ్రెండ్స్. దేవుళ్ళ కాడ దర్శనం చేసుకొని ఆటలు కానీ కోళ్ళు కానీ కోసుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. నాన్పల్లి మెషమ్మకి అయితే అద్భుతంగా ఉంటుంది. కర్రీస్ మాత్రం సూపర్ ఉంటుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. భోజనం అయితే చేసేస్తున్నాం అందరం. భోజనం అయితే చేసినాం. పిల్లల తండ్రి ఎక్కడైతే కూర్చున్నాం. అందరం స్ప్రైట్ అయితే తాగుతున్నాం. తిరిగి రిటర్న్ అయితే ప్రయాణం అయినాం. తిరిగి బయలుదేరినాం. ఇంటికి అయితే బయలుదేరుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ అయితే వేసుకోండి. వీడియో మా ముందు చూసినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నాన్పల్లి మైసమ్మ టెంపుల్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ దర్శనం. ఓకే, ఇంటికైతే బయలుదేరినాం.